अब नाजरीन होप टुडे इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। आज जुबलीस कॉन्स्टिट्यूंसी के रगड़ा डिवीजन में बीआरएस पार्टी ने डोर टू डोर कैंपेनिंग अंजाम दिया। इस मुहिम के इंचार्ज कुकटपल्ली के एमएलए एम कृष्णौर और जंगगांव के एमएलए पी राजेश्वर रेड्डी थे। उनके साथ बोयनपल्ली कॉरपोरेटर रगड़ा डिवीजन के जनरल सेक्रेटरी शेख शरीफ कुरैशी, सीनियर लीडर सलीम जावेद, मोहम्मद अजीम, नज़ीर, अज्जू, सिकंदर, फ़हीम शाह और सलमान भी मौजूद थे। कैंपेनिंग का मकसद था कि लोगों के बीच जाकर उनके मसाइल समझना और बीआरएस पार्टी के काम और डेवलपमेंट प्रोजेक्ट के बारे में बात करना। लीडर्स ने घर घर जाकर आवाम से मुलाकात की और उनसे अपील की कि वो बीआरएस पार्टी को वोट दे, अपना सपोर्ट दे ताकि एरिया में और ज़्यादा तरक्की और बेहतरी लाया जा सके। मज़ीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। लेडीज़ को सेकेंड दिया गोपीनाथ का बनने से आपकी मेहरबानी में कि लेडीज़ को सपोर्ट करो। वोट के बाद న్యూస్ హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ డివిజన్ నేతాజీ నగర్ లో చాలా ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. కార్యకర్తలు చాలా జోష్ లో ఉన్నారు. ప్రచారం అయితే చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇక్కడ మనకు ఎర్రగడ్డ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న మాధవరం కృష్ణారావు గారు వచ్చారు. అలాగే జనగామ నుంచి మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రచారం ఎట్లా నడుస్తుంది సార్? ఎట్లా జరుగుతుంది? కార్యకర్తలు ఎలా జోష్ ఉంది? ప్రచారం ఇప్పుడే మొదలు పెట్టినాం. ప్రతి ఎక్కడ పోయినా కూడా కారు గుర్తుగా ఓటేస్తామని అంటున్నారు. కారు ఇంతకుముందు బాగా పనులు చేసింది కాబట్టి కారు గుర్తుగా వేస్తామని చెప్తున్నారు. అదే ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు సార్. ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళ యొక్క సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు తీసేది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వాల మీ సంక్షేమ కార్యక్రమాలు 10 సంవత్సరాలుగా జరిగినాయి కదా, అయితే ఇప్పుడు ఈ 22 నెలల కాంగ్రెస్ పాలన ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు ఏమి చేయలేదని చెప్పేసి అని అంటా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు సార్? మళ్ళీ వాళ్ళు ఏమి చేయలేదని వాస్తవం వాళ్ళు చెప్తున్నదంతా కూడా వాస్తవం. చెప్పండి సార్, ప్రచారం ఎట్లా నడుస్తుంది సార్? చెప్పండి. జరుగుతుంది. మా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మా కార్యకర్తలు, అదేవిధంగా ఎర్రగడ్డకు సంబంధించిన డివిజన్ కార్యకర్తలు కూడా అటు వెళ్తూ ఉన్నారు. సమస్యలు చూస్తూ ఉంటే వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, ముఖ్యంగా లైట్ల సమస్య ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మనం సాధించి ప్రజలకు సేవ చేశాను ఆ రకంగానే మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ సేవ చేసే విధంగా అడుగుతూ ఉన్నాం. వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉన్నారు. 80% టీఆర్ఎస్ పార్టీని గెలిపించే అవకాశాలు పుష్కలంగా చెప్తా ఉన్నాం. ప్రజలు గత 10 సంవత్సరాల సంక్షేమ పథకాలను చూస్తున్నారు. ఇప్పుడు 22 నెలల పాలన కాంగ్రెస్ చూస్తుంది. దాని వ్యత్యాసంగా మీతో ప్రజలు ఏమేమి మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళకి ఇస్తే కదా మాట్లాడి. 22 నెలలు ఏమైనా ఇచ్చిందంటేమో మాట్లాడచ్చు. వాళ్ళు ఇయ్యంది ఏం మాట్లాడతాం? వాళ్ళు ఇచ్చిరా అంటే అదే ఇస్తారు. పాతది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందే సార్, ఏమి ఇవ్వలేదు సార్ అని చెప్తున్నారు. 2000 కదే చెప్తారు, ఫ్రీ కరెంట్ కదే చెప్తారు. ఏది కూడా కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు వచ్చిన రూపాయి ఇవ్వలేరు. ఇవ్వరు కూడా. ఇక 2 ఏళ్ళు అయింది ఇంకేం ఇస్తారన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు గుణపడని చెప్పాలంటే మళ్ళీ మా కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే బాగుపడుతుంది తప్ప అన్నటువంటి ఆలోచనతో ప్రజలు చాలా స్వచ్ఛందంగా ఎక్కువ వస్తున్నారు సార్. ఇక్కడ మీ రూట్ లో ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. దాని గురించి ఏమంటారు సార్? ప్రజలు వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నారు. ఎవరు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ లాగా డబ్బులు కానీ మిషన్లు కానీ ఇస్తారేం కదా. స్వచ్ఛంగా వస్తున్నారు. 8-9 పాదయాత్ర పాల్గొంటున్నారు. వాళ్ళు చెప్పినటువంటి వింటున్నారు, కష్టాన్ని చూస్తున్నారు. అంటే టీఆర్ఎస్ కండువనంగానే ఆ కండువంది వచ్చి ఆనందంగా మా అందరూ స్వాగతం పలుకుతున్నారు. మెట్టిపల్ల కారకేస్తాం ఒకటి అంటున్నారు. దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పరిపాలన ఈ రకంగా ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి ప్రజలలో ఎంత కోపం నా జీవితంలో చూడలేవు. కాంగ్రెస్ మీద అంత కోపంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజలైతే చాలా జోష్లో ఉన్నారు. కాంగ్రెస్ పాలన బాగలేదని కృష్ణారావు గారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.